హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే నేను ఇక్కడ చూపించే రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యంతో పునుగులండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇది పల్లి చట్నీతో కానీ, సాస్తో కానీ, టమాటా చట్నీతో కానీ చాలా బాగుంటాయండి. ఈ చలికాలంలో సాయంత్రం పూట వేడివేడిగా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి. మీరు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారా, ఇదిగోండి ఇలా చాలా క్రిస్పీగా సాఫ్ట్గా ఉంటాయండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. ఒక బౌల్ తీసుకొని నేను ఒక కప్పు పెరుగు తీసుకున్నానండి. ఫ్రెష్ పెరుగు తీసుకోండి, పుల్లటి పెరుగు అయితే తీసుకోమాకండి. ఒక కప్పు పెరుగు తీసుకొని అరకప్పు సగ్గుబియ్యం తీసుకోండి. లావు సగ్గుబియ్యం తీసుకోండి. సన్నవి అయితే మనకి నానిపోయిన తర్వాత కనపడవన్నమాట, మెత్తగా అయిపోతాయి. అందుకే లావు సగ్గుబియ్యం తీసుకోండి. అలాగే ఏ కప్పుతో అయితే పెరుగు వేసుకున్నామో అందులో సగం పావు కప్పు వేసుకోండి. వాటర్ అనేవి పావు కప్పే వేసుకోండి, అరకప్పు కూడా వద్దు. ఇలా వేసుకొని వాటిని బాగా కలిపేసుకొని ఒక 5-6 గంటలు నానబెట్టుకోవాలండి. మ్యాక్సిమం 6 అవర్స్ నానబెట్టుకోండి. చాలా సాఫ్ట్గా అయిపోతాయి సగ్గుబియ్యం అనేవి. 6 అవర్స్ తర్వాత మనం అప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. ఇదిగోండి, నేనైతే మెజర్మెంట్స్ కప్తో అయితే ఇక 240 ml కప్పు ఉంటుంది కదండి, దాంతో పెరుగు తీసుకున్నాను. అలాగే దాని తర్వాత అరకప్పు ఉంటుంది కదండి, దాంతో సగ్గుబియ్యం తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇదిగోండి, నేను 6 గంటల తర్వాత ఇదిగోండి ఇలా చూపిస్తున్నాను. సగ్గుబియ్యం చూసారా ఎంత లావుగా నానిపోయాయో. ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, తగినంత సాల్ట్, అలాగే ఒక ఆనియన్, సన్నగా కట్ చేసిన ఆనియన్, కొత్తిమీర, పచ్చిమిర్చి, అలాగే పావు కప్పు బియ్యం పిండి అండి. పావు కప్పు బియ్యం పిండి వేసుకొని ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. వాటర్ అనేది యాడ్ చేయకూడదు. పెరుగు ఆల్రెడీ మనం వాటర్ వేసాం కదండి ఇందాక, అదే సరిపోతుంది. మీకు కొంచెం ఎక్కువైనట్టుగా అనిపిస్తే కొంచెం బియ్యం పిండి కలుపుకోండి. నేనైతే వాటర్ యాడ్ చేయలేదండి, పిండి కూడా కలుపుకోలేదు. పావు కప్పు బియ్యం పిండి అయితే వేసుకున్నాను. ఇలా మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చూసుకోవాలి. మనకి ఇదిగోండి ఇలాగా పునుగులు వేయడానికి వస్తుందా లేదా చూసుకోండి. మీకు లూజ్గా అనిపిస్తే కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని స్టవ్ మీద బాగా వేడి చేసుకోవాలి. ఇది బాగా వేడిగా ఉండాలండి వేసేటప్పుడు. ఇలా వేడెక్కిన తర్వాత ఇదిగోండి ఇలాగ చిన్న చిన్న పునుగుల్లాగా వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి చలికాలంలో సాయంత్రం పూట వేడివేడిగా తింటే చాలా బాగుంటాయండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ టైంలో ఇలా చేసి పెట్టండి, తప్పకుండా తింటారనమాట. ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. అలాగే నేను ఒక 2 డేస్ నుంచి వీడియోస్ సరిగ్గా పోస్ట్ చేయట్లేదు కదండి, నాకు కొంచెం పని ఉండి వీడియోస్ పెట్టలేకపోతున్నాను. అలాగే కొంచెం డిస్టర్బెన్స్ కూడా ఉంటుంది వాయిస్ ఓవర్లో. నేను దీనికోసం ఒక మైక్ తీసుకోవాలనుకుంటున్నాను. ఏదైతే క్లియర్గా చక్కగా వస్తుందో వాయిస్ అనేది మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఏ మైక్ అయితే బెటరో. ఇదిగోండి ఇలాగా వేసిన తర్వాత వెంటనే కదిలించమాకండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలాగా అతుక్కున్నట్టు ఉంటాయండి, కానీ అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత విడిపోతాయి. ఇలా బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. వేసేటప్పుడు మాత్రం ఫస్ట్ బాగా హీట్లో ఉండాలండి ఆయిల్ అనేది, తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఇలా కలర్ వచ్చే వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ బాగా గోల్డెన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లో తీసేసుకొని మిగతావి కూడా అలాగే వేసేసుకుందాము. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేస్తేనే కదండి మాకు మంచి మంచి వీడియోస్ పెట్టగలం మేము. మరిన్ని వీడియోస్ కావాలి అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇదిగోండి అయిపోయినాయి ఇలాగా క్రిస్పీ సగ్గుబియ్యం పునుగులండి. మీరు తప్పకుండా ట్రై చేయండి.